హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనం ఈరోజు ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన మెంతి కూరకు చట్నీ తయారు చేసేద్దాం. దీనికోసం కడాయి తీసుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గింజలు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. పప్పులన్నీ బాగా వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు, 10 పచ్చిమిర్చిని ముక్కలుగా వేయించుకొని మాత్రమే వేసుకోవాలి. అలాగే వేస్తే నూనె ఎగిరి పైన పడుతుంది. వేసి పచ్చిమిర్చి కరివేపాకు వేగేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఒక పెద్ద కట్ట మెంతి కూరాకును తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఒక పిడికెడు కొత్తిమీరను కట్ చేసుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటాలను సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం ముందుగా పప్పులు వేయించుకున్న కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మెంతి కూరాకును వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. 2-3 నిమిషాల పాటు గరిటతో కలుపుతూ వేయిస్తే మెంతాకు ఈ విధంగా మెత్తపడుతుంది. ఈ విధంగా ఉడికిన మెంతి కూరాకుని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. మెంతి కూర చల్లారేలోపు మనం ముందుగా వేయించుకున్న పప్పుల మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటా నుండి స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి గరిటెతో కలిపి ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. టమాటా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. టమాటా ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి 2 నిమిషాలు కలిపితే సరిపోతుంది. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి టమాటా చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి. మనం గ్రైండ్ చేసిన పప్పుల మిశ్రమంలో 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఉడికించుకున్న మెంతి కూరాకును వేసి టమాటా మిశ్రమాన్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయకూడదు, రోలులో రుబ్బినట్లుగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ మిశ్రమం ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మొత్తాన్ని ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పోపు పెట్టడం కోసం ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత 2 రెబ్బల కరివేపాకు, 4 ఎండుమిర్చి వేసి పోపుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. పోపును వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మెంతి కూరాకు పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. పోపు చట్నీతో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కావాలంటే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు వేయడం లేదు, అలాగే సర్వ్ చేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.